ఏపీకి క్యూ కడుతున్న సినీ ఇండస్ట్రీ రీజన్ ఏంటి? తెలుగు సినీ రంగం ఏపీకి క్యూ కడుతుంది. గతంలో వైసీపీ హయాంలో ఏపీ అంటేనే దెబ్బరించుకునే పరిస్థితిలో ఉన్న సినీ పరిశ్రమ ఇప్పుడు ప్రభుత్వం మారడం, ముఖ్యంగా డిప్యూటీ సీఎంగా సినీ రంగానికి చెందిన పవన్ కళ్యాణ్ ఉండడంతో ఏపీకి వస్తుంది. తాజాగా సినీ రంగానికి చెందిన ప్రముఖులు సమాచారం మేరకు సీనియర్ నిర్మాతలు సోమవారం ఏపీకి వస్తున్నారు. తమ సమస్యలపై పవన్ కళ్యాణ్తో చర్చించనున్నారు. అదే సమయంలో పెట్టుబడులు, స్టూడియోల నిర్మాణంపై ఆయనతో చర్చించినట్లుగా తెలుస్తుంది. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని అభినందించి, గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు వివరించి, తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధంగా సహకరించాలని పవన్ కళ్యాణ్ కోరనున్నారు. ప్రధానంగా గత వైసీపీ సర్కారు తీసుకున్న టికెట్లు ధరల పెంపు లేదా తగ్గింపు నిర్ణయాలను పూర్తిగా ప్రక్షాళన చేయాలని కొన్నాళ్ళు టాలీవుడ్ కోరుతుంది. ఈ నేపథ్యంలో ఆయా సమస్యలను కూడా ప్రస్తావించనున్నారు. మరీ ముఖ్యంగా సినిమా టికెట్ల రేట్ల విషయంలో వెసులుబాటు, థియేటర్ల సమస్యలు వంటి విషయాలు పవన్ కళ్యాణ్తో నిర్మాతలు చర్చించనున్నారు. పవన్ కళ్యాణ్ కలిసి వారిలో అశ్విని దత్, హారికా హాసని, చిన్నబాబు, మైత్రి మూవీ మేకర్స్ నవీన్, రవిశంకర్, సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ, పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, వివేక్, తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, దామోదర్ ప్రసాద్, భోగవల్లి ప్రసాద్, డివివి దానయ్య తదితరులు ఉన్నారు. ఏం జరుగుతుంది? ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో సినీ రంగం కూడా ప్రముఖ పాత్ర పోషించింది. చిన్న నటుల నుంచి మెగాస్టార్ వరకు వారి వారి స్థాయిలో ప్రచారం చేశారు. నిధులు కూడా సమకూర్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వారికి ఎలాంటి ఉపశమనం కల్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది. విశాఖపట్నంలోను సినీ ఇండస్ట్రీని హబ్ గా మార్చే ఉద్దేశం ఉందని గతంలో చంద్రబాబు చెప్పారు. అక్కడ రామానాయుడు స్టూడియో కూడా ఉన్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో సినీ రంగానికి ఎలాంటి తీపి కబురు అందిస్తాననేది చూడాలి. కాగా సోమవారం కేబినెట్ భేటీ కూడా ఉన్న విషయం తెలిసిందే.